తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి జరిగిన జంట హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో 4 వ్యక్తులు పాల్గొన్నట్లుగా ప్రధాన నిందితుడు అంగీకరించడంతో వారిని అదుపులోకి సీతానగరం పోలీసులు తీసుకున్నారు. 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మరి ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేయడం జరిగింది. అది మన ప్రాంతంలో ప్రజలను కూడా కొంచెం భయభ్రాంతులను గురి చేయడం కూడా జరిగింది. హత్య జరిగిన విధానం దాని మీద ఎవరైతే మృతురాలి తమ్ముడు మృతురాలి కుమారుడైనటువంటి గుమ్మడి వరప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద సీతానారాయణ ఎస్ఐ గారి కేసు నమోదు చేసి వెంటనే నాకు తెలియజేస్తే నేను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు డిఎస్పీ గారు, నాప్జోను డిఎస్పీ గారు, అలాగే గౌరవ ఎస్పీ గారు శ్రీ నరసింహకిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒక 3 బృందాలు ఈ కేసులో దర్యాప్తులో పాల్గొని ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసి ఏదైతే హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని కూడా వాళ్ళ సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. కవర్లో ఆ కత్తి పెట్టుకుని అతనికి ఒక